హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. గొడవ పడని భార్యాభర్తలు పెళ్లి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే అయితే, ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకి అద్భుతమైన స్వరూపాలు. గొడవ పడిన ప్రతిసారి వారు వారి పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న బాధ్యతల కోసం, అలాగే బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నామని కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఓదార్పునిచ్చే చెయ్యి, అలాగే తమతో చివరి వరకు నిలబడే తోడు ఎవరు అన్నది. అప్పుడు ఇంకా వారిలో ప్రేమ ప్రకృతి కంటే కూడా స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది. మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోని ఎందుకుంటున్నాడు? ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. సమయానికి కూడా కాస్త సమయాన్ని ఇవ్వు. ఎవరు నీవారో ఎవరు పరాయివారో కాలమే నిర్ణయిస్తుంది. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చిత మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము సరిదిద్దుకుంటూ ఉంటారు. అదుములు మాత్రమే పరిణింద చేస్తూ దిగజారిపోతూ ఉంటారు. ఇవ్వటం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరుచుకో, పెత్తనం కాదు. స్వర్గం అంటే మరేమిటో కాదు, ఎప్పుడు సంతోషంగా ఉండే వారి మనస్సే. ఆనందంగా జీవించండి. మాట్లాడటం అనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం. కానీ ఆ మాటల్ని నీ యొక్క ఆధీనంలో ఉంచుకుని మాట్లాడు. అందరిలోనూ మంచి చూడటం నేర్చుకుంటే అది మనలోనూ పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం సాధించినవాడు ఇక సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు సాధనలు చేస్తూనే ఉండాలి. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడు చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయరు. నమ్మకం చదవడానికి 3 అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించడం అంత సులువు కాదు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. మాట హద్దు దాటితే తప్పు, అలాగే ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండూ కూడా మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని సంతోషంగా ఉండు. అందరూ నీకు దూరమై నువ్వు ఏకాకమైనప్పుడు ఆ భగవంతుడే నీకు తోడుగా ఉన్నాడని నమ్మకంతో ఉండు. అవసరానికి వాడుకొని వదిలేసేవారు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లా కనిపిస్తాము. అవసరం తీరిపోయాక గడ్డి పెరక కన్నా హీనంగా తీసేస్తారు. అలాంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. గతం అనేది భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి, కానీ ప్రస్తుతాన్ని నాశనం చేసేదిగా కాదు. మంచి అనేది మీరు చేసే పనుల్లో ఉండాలి, అంతేగాని మీరు చెప్పే మాటల్లో కాదు. సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చవాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడే. సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఏదో ఒకరోజు మీకు కూడా ఎదుటివారి సహాయం అవసరం అవుతుంది. ఇస్తూ ఉంటేనే కదా వస్తూ ఉండేది. గుర్తుంచుకోండి. ప్రతి మనిషి కూడా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని కాపాడుతుంది. ఏ రోజైతే మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్లే. మన బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు, కానీ మన నవ్వు మాత్రం ఎవ్వరిని బాధించకూడదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, అలాగే మన కష్టాలు కూడా. మనం చేసే మాట సహాయం లేదా డబ్బు సహాయం వల్ల
మన జీవితాల్లో పెద్దగా మార్పు రాకపోవచ్చు, కానీ సహాయం పొందే వారి జీవితమే మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పకుండా ఉంటుంది. మనం ఈ భూమి మీదకి ఖాళీ చేతులతోనే వచ్చాం, అలాగే ఖాళీ చేతులతోనే వెళ్తాం. తొలి స్థానం గుర్తుండదు, అలాగే చివరి స్థానము గుర్తుండదు. ఉన్నంతకాలం 10 మందికి సహాయపడదాం, జీవితం సార్థకమవుతుంది. తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటప్పుడు ఇప్పుడొచ్చిన కష్టానికే తలంచేస్తే ఎలా? ధైర్యంగా ఉండండి. ఈ సమాజం నీతిగా నిజాయితీగా ఉండేవారిని గౌరవించడం ఎప్పుడో మానేసింది. అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికేవారినే విలువనిస్తూ గౌరవిస్తుంది. నువ్వు నిరుపేదవి అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. బ్రతకడానికి డబ్బు కావాలే కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. ధనం లేకపోతే ఈ ప్రపంచం గౌరవించదు అనుకోవడం ముమ్మాటికి పొరపాటే. మన ఆత్మాభిమానాన్ని వదిలేసి ధనాన్ని సంపాదించుకోనక్కర్లేదు. తాత్కాలికంగా ఆ ధనాన్ని సంతోషాన్ని ఇచ్చినా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ధనం ఉన్న ప్రతివారు సంతోషంగా లేరు. ఇక సంతోషం అనేది ధనంతో రాదు. నిజమైన సంతోషం సంతృప్తితో వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడి నీ మనసును వదిలేయకు. దాన్ని వదిలేసిన రోజు నువ్వు బ్రతికినా నువ్వు మరణించినట్లే. గుర్తుంచుకోండి. ఇక నిజానికి వెళ్దామండి. ఇవాళ రేపు అండి, జనాలు మన ఇంట్లో ఏం జరిగినా పర్వాలేదు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో అన్న ఆతృత. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా, పక్కింట్లో ఏం జరిగినా మనకు పోయేది ఏమీ లేదు, వచ్చేదే అంతకంటే లేదు. మన గుండె చల్లబడడం తప్ప. ముందు మన ఇంట్లో మనకు తెలియకుండా ఏమీ జరగకుండా చూసుకోవాలి. అలాగే నారద ముని పనులైతే తగ్గించుకోవాలి అని. మరి మీరేమంటారులేండి. మాకేదో గుండెల్లో ఆతృత, మా చెవి దురతతో తెలుసుకోవాలనుకుంటాం. మీకు అలా అనిపిస్తే మేమేం చెయ్యాలి అని. ఏదేమైనా కానీ ఊరి మీద ఉన్న ధ్యాస మన ఇంటి మీద కూడా ఉండాలి అంట. ఇక ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.